మీరు విఆర్కే గారితో కలిపి పనిచేశారుగా, కలిసి ట్రీట్మెంట్స్ విషయంలో, డైట్ విషయంలో విఆర్కే హెల్త్ లైన్. ఒకటండి, మనం డైట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది లేదు. ఆయన మనకి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కి మనతో పాటు వచ్చారు. మనం ఆ రోజు ఎవరు తోడొస్తా అన్నా కూడా మనం రమ్మనే చెప్పాం. దాంట్లో ఈయన ఇంకొక స్టెప్ ముందుకేసి స్టేషన్లోకి కూడా వచ్చారు. తర్వాత అక్కడ 41 CRPC మనం స్టేట్మెంట్ ఏదో ఇచ్చాము, అది క్లోజ్ అయిపోయింది. అది కోర్టుకి వెళ్ళింది, కోర్టులో హీరింగ్కి వెళ్ళాము, అక్కడ క్లోజ్ చేసాం. అక్కడ త్రూ డ్యూ ప్రాసెస్లో కేసు క్లోజ్ అయ్యింది. ఓకే. దానికి మిగతా ఇన్ఫ్లుయెన్స్లో లేకపోతే ఇంకోటి, ఎందుకంటే నా మీద కేసు పెట్టింది ఆ రోజు ద హైయెస్ట్ అథారిటీ అవును, హెల్త్ డైరెక్టర్, ఈవెన్ CMO ఇన్వాల్వ్డ్ అనేది కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం మీ మీద కేసు పెట్టారు. CMO ఇన్వాల్వ్డ్ అనేది ఆ రోజు తెలిసింది. ఇంకా CMOకి చెప్పించగలిగిన రేంజ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే నాతో రాలేదు ఆ రోజు. అవును, అది డ్యూ కోర్స్లో ఒక ఇదిలోనే కేసు క్లోజ్ అయ్యింది. అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఆయన ఓకే. డైట్ గురించి చెప్తున్నారు, మీరు మెంతుల గురించి వాటి గురించి చెప్తున్నారు, అంతవరకే. కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు, అంతవరకే బాగానే ఉంది. తర్వాత కదా మొదలైంది విఆర్కే హెల్త్ లైన్ అని ఒకటి స్టార్ట్ చేయటము, పేషెంట్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటము, ఇలాంటివన్నీ స్టార్ట్ అయిన తర్వాత మీరు అసోసియేట్ అయ్యారా లేదా వాడతా? లాస్ట్ సెప్టెంబర్ వరకు నేను వైజాగ్లోనే ఉన్నానండి. ఓకే. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు, 2023 సెప్టెంబర్ వరకు నేను వైజాగ్లోనే ఉన్నాను. జస్ట్ ఫోన్లో ఆ సెంటర్ పెట్టాము, అవి చేస్తున్నాము, ఇవి చేస్తున్నాము అన్నప్పుడు, ఇప్పుడు డయాబెటీస్ చేస్తున్నాము, మేము ఫ్యాట్ ఎక్కువ వేస్తున్నాం అన్నప్పుడు నా పరిధిలో నేను ఏమైనా క్వారంటైన్, ఇప్పుడు మీకు గ్లూకోజ్లో ఇన్సులిన్ ఎట్లాగా ట్రాన్స్పోర్టరో, క్వారంటైన్ షటిల్ అనేది ట్రాన్స్పోర్టర్, ఫ్యాట్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మైట్రోకాండియాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు క్వారంటైన్ ఎక్కువ కావాలి, క్వారంటైన్ సప్లిమెంటేషన్స్ పెట్టుకోండి అన్నప్పుడు అసలు మనం సప్లిమెంటేషన్ ఇవ్వం అని మాట్లాడారు ఆ రోజుల్లో. ఆ తర్వాత సెంటర్స్ పెట్టారు, వాళ్ళే సప్లిమెంట్స్ ఇవ్వడం మొదలెట్టారు. సరే, వాళ్ళదేదో నడుస్తుంది. ఎప్పుడైతే మాది డయాగ్నోస్ అయిందో, డయాగ్నోస్ అయిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు కూడా డైట్ చేయండి అన్నారు. నేను ఏదైనా కూడా మెకానిజం లేకుండా చెయ్యను. నేను మెకానిజం చూసుకొని డైట్ చేస్తే నిజంగా హెల్ప్ అవుద్దండి, ఖచ్చితంగా డైట్ చేపిస్తా. బట్ నాకు మెకానిజం దొరికే వరకు మటుకు నేను చెయ్యను అనేది నేను బ్లెంట్గా చెప్పింది. బట్ కోకోనట్ ఆయిల్ మటుకు నేను ఇక్కడ నా ఫైండింగ్స్ చెప్పాను. ఫెబ్రిల్ న్యూట్రోఫీనియాకి ఐ మేడ్ ఏ మాస్క్. ఓకే. అట్లాగే నేను మెయిన్ ముందు సైడ్ ఎఫెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేశాను. సైడ్ ఎఫెక్ట్స్ ఫెబ్రిల్ న్యూట్రోఫీనియా అవే ఎక్కువ పెయిన్ఫుల్ కదా, పెయిన్ఫుల్. దాన్ని నేను మాస్క్తో అవాయిడ్ చేయగలిగాను. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి, మ్యూకోసైటిస్కి ఏం చేయాలా అన్నప్పుడు కోకోనట్ ఆయిల్ దాని మీద పూత వేస్తే బాగుంటుంది అని చెప్పి, కోకోనట్ ఆయిల్ మామూలు కోకోనట్ ఆయిల్ అయితే స్మెల్ వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఫ్లేవర్డ్ మెంథల్ క్రిస్టల్స్ కలిపిన ఫ్లేవర్డ్ కోకోనట్ ఆయిల్ సాచెట్స్ దొరుకుతాయి. సింపుల్గా సాచెట్ తెచ్చేస్తే అవర్లీ ఒక సాచెట్ తాగేసేది, దానికి హ్యాపీగా ఉండటం వల్ల తాగేసి అలా దానికోసం కోకోనట్ ఆయిల్ తాగేది. కోకోనట్ ఆయిల్ తాగటం అంటే డైట్ చేయటం కాదు. డైట్ అంటే కీటోసిస్లో తీసుకెళ్ళటం. వీ నెవర్ డిడ్ దట్. ఓకే. కీటోసిస్లోకి అయితే మేము ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఓన్లీ కోకోనట్ ఆయిల్ మ్యూకోసైటిస్ కోసం అంటే కోకోనట్ ఆయిల్ తాగింది. అట్లా ఇటువంటి మేము నేర్చుకున్నాం, వాళ్ళకి నేర్పాము. అట్లాగే మనం కొన్ని బర్బరైన్ లాంటివి అని, లేకపోతే ఇప్పుడు మా ట్రీట్మెంట్లో వచ్చేసరికి మా దగ్గర మెయిన్ ఇమాటినిబ్ పెట్టాలి అనుకున్నాం. ఇమాటినిబ్ పెట్టాలనుకున్నప్పుడు బట్ ద లేటెస్ట్ మోస్ట్ ఆఫ్ ది ట్రయల్స్ డసాటినిబ్ మీద ఉన్నాయి. డసాటినిబ్ ఇక్కడ ఏంటంటే టైరోజిన్ కైనేజ్ అంటాం. టైరోజిన్ కైనేజ్ ఎక్కువగా తనకి ఇది రావడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట. టైరోజిన్ కైనేజ్ సిగ్నల్స్ది బీసీఆర్ ఏబిఎల్ అని ఒక ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది. ఆ బీసీఆర్ ప్రోటీన్స్ వస్తాయి. ఆ బీసీఆర్ ఏబిఎల్ రెండు కంబైన్ చేసేది టైరోజిన్ కైనేజ్. ఈ కంబైన్ చేసినప్పుడు బీసీఆర్ ఏబిఎల్ అనే ఒక ఫ్యూజన్ ప్రోటీన్ వస్తుంది. దిస్ సిగ్నల్స్ ది ఇమ్యూనో సెల్స్ టు ప్రొడ్యూస్ మోర్ బ్లాస్ట్ సెల్స్. ఓకే. మనం ఎప్పుడైతే టైరోజిన్ కైనోజిన్ కంట్రోల్ చేసామో ఈ రెండు ఫామ్ అవ్వకపోతే సిగ్నల్ వెళ్ళదు, డిసీజ్ రాదు. గ్రోత్ ఫ్యాక్టర్ని అక్కడ టీకేఐ టైరోజిన్ కైనేజ్ని ఆపేస్తాం. ఆపేయటం అనేది స్ట్రాటజీ దీంట్లో టార్గెట్ థెరపీ. బట్ ఇమాటినిబ్కి T315I అని చెప్పి మ్యూటేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ నిలోటినిబ్ అని, డసాటినిబ్ అని, పోనాటినిబ్ అని ఇట్లా చాలా వచ్చాయి టైరోజిన్ కైనేజ్ ఇన్హిబిటర్లు. నేను మెయిన్గా డసాటినిబ్కే వెళ్దాం అనుకున్నా. బట్ డసాటినిబ్తో కొంచెం మా కార్డియోటాక్సిటీ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు నేను డసాటినిబ్ కూడా అడిగా మా
హెచ్ఓడిని డసాటినిప్ కూడా వెళ్దామా సార్, ట్రయల్స్ ఎక్కువ, సర్వైవల్ రేట్ బాగుంది కదా, డసాటినిప్కి వెళ్తే బాగుంటుందేమో, ఎక్స్పెన్సివ్ అయినా ఐ విల్ బేర్ అన్న టైప్లో చెప్పినప్పుడు ఏంటంటే లేదు ముందు ఇమాటినిప్కే వెళ్దాం, డసాటినిప్ ఒకవేళ రెసిస్టెన్స్ వస్తే చూద్దాం అన్నప్పుడు అసలు వాట్ ఈజ్ డసాటినిప్, డిఫరెన్స్ బిట్వీన్ ద డసాటినిప్ అండ్ ఇమాటినిప్ అని చెప్పి చూసినప్పుడు బోత్ ఆర్ టీకే టైరోజిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్, బట్ డసాటినిప్ ఈజ్ ఏ సినోలైటిక్. ఓకే, సినోలైటిక్ ప్రాపర్టీ ఉంది. సినోలైటిక్ అంటే మనకి డెత్ ప్రొవోకేట్ చేస్తాయి, మనకి ఏజింగ్లో మృతకణాల ఎలిమినేషను సినోలైటిక్, సినోసెన్స్ అంట, దాన్ని ప్రొవోకేట్ చేస్తాయి. BCL2 అంటున్నాం. BCL2 అనేది మనకి డెత్ ఆపుతుంది. దాన్ని మనం ఇన్హిబిట్ చేస్తే కొన్ని సెల్స్ కొంచెం డ్యామేజ్ అయినా లేపేస్తాయి. డెత్ ప్రోగ్రాముల్ డెత్ని కొంచెం ఇండ్యూస్ చేయటం ఆ టైప్లో చేస్తే డసాటినిప్తో ఎక్కువ ఓఎస్ ఉంది. అంటే దీనికి దానికి తేడా ఏంటి, సినోలైటిక్ ప్రాపర్టీ. వాట్ ఆర్ ది న్యాచురల్ సినోలైటిక్స్ అని ఎతికినప్పుడు మళ్ళీ అగైన్ మనం కోవిడ్లో వాడిన క్వర్స్టైన్ ఈజ్ ఎ సినోలైటిక్. అట్లాగే స్ట్రాబెరీ ఎక్స్ట్రాక్ట్లో ఉన్న ఫిసేటిన్ అని ఒక ఫ్లావనాయిడ్, ఇట్స్ ఎ సినోలైటిక్, హైయెస్ట్ క్వర్స్టైన్ కంటే 4 times పవర్ఫుల్ సినోలైటిక్ ప్రాపర్టీ. ఇప్పుడు యాంటీ ఏజింగ్లో కూడా ఎక్కువ వాడుతున్నారు, అందుకే మీకు బెర్రీస్ తింటే ఏజింగ్, ఈ ఇదంతా కూడా సినోలైటిక్ ప్రాపర్టీస్. I added imatinib, I added sinolite to the regimen. బెస్ట్ ప్రోగ్నోసిస్ ఉంది ఈరోజు. నేను మామూలుగా అందరు PCR చేస్తారు. PCR ఏంటంటే 10,000 సెల్స్లో సెల్ ఉందా లేదా చూస్తారు. 0.01% కంటే ఎక్కువ సెల్స్ కానీ పాజిటివ్ ఉంటే పాజిటివ్ అంటాం. నేను NGS చేయించాను. NGS అంటే 1 million 10 lakh సెల్స్లో చూస్తాం, ధైర్యం సరిపోదు. ఏమో డిటెక్ట్ అయితే అనుమానం ఉండిపోద్ది, నెగిటివ్ 6 సార్లు PCR నెగిటివ్, బట్ ఒక వ్యాస్ట్ ఉండొచ్చు పాసిబిలిటీ ఉండదు. దాంట్లో ఉంటే రిపోర్ట్ వచ్చిందాక డగా 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 దాంట్లో చూస్తాం. NGS నెగిటివ్ అంటే 99.99% సర్వైవల్ రేట్ స్టడీస్ ఉన్నాయి. ఓకే, కాన్ఫిడెంట్. సో ఐ యాడెడ్ సినోలైటిక్ టు దట్. అసలు కేసు ఏంటండి, ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్టేజ్లో? లాస్ట్ సెప్టెంబర్లో షిఫ్ట్ అయ్యాము. BALL PH పాజిటివ్, ఫిలడెల్ఫియా క్రోమోజోమ్, మనకి T సెల్స్, B సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి. దాంట్లో B సెల్కి అంటే మన బ్లడ్ సెల్స్లో B సెల్కి ప్రాబ్లం వచ్చింది. ఈ B సెల్స్ ఇమ్మెచ్యూర్ సెల్స్ వచ్చేస్తాయి, అవి అక్యూములేట్ అయిపోయి బ్లడ్ అంతా అక్యూములేట్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. వాటిని కంట్రోల్ చేయాలి. అవి రావడానికి సిగ్నల్ ఇచ్చేది BAL నార్మల్ కేసులో అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ స్పెసిఫిక్గా PH పాజిటివ్ కేసుల్లో ఏంటంటే క్రోమోజోమల్ ట్రాన్స్లోకేషన్ ఉంటుంది. క్రోమోజోమ్స్లోనే ఒక దగ్గర బ్రేక్ అయ్యి BCR అనేది బ్రేక్ అయ్యి ABL అనేది ఇంకొక క్రోమోజోమ్లో బ్రేక్ అయ్యి మనకి 23 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, దాంట్లో 9, 21 అక్కడ బ్రేక్ అయ్యి వస్తాయి, వచ్చి అటాచ్ అయిపోయి దిస్ సిగ్నల్స్ టు ప్రొడ్యూస్ ఇమ్మెచ్యూర్ B సెల్స్. మెచ్యూర్ B సెల్స్ అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఆడుకుంటాయి, ఇమ్మెచ్యూర్ B సెల్స్ వస్తాయి అవి చావు, మళ్ళీ లోడ్ పెరిగిపోతూ ఉంటుంది, అవి పెరిగిపోతూ ఉంటాయి, కౌంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని రెస్ట్రిక్ట్ చేయడానికి మనకి TKI ఈజ్ ద బెస్ట్ థెరపీ. మామూలు కీమోథెరపీ రెజిమెన్ చేయించాం వాష్ చేయడానికి, వాష్ చేసినా మళ్ళీ ఈ టైరోజిన్ కైనేజ్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి టైరోజిన్ కైనేజ్ని ఆపడానికి ఇటు ఇమాటినిబ్ పెట్టుకున్నాం, అట్లాగే డసాటినిబ్ ప్రాపర్టీ కూడా దీనికి యాడ్ చేయడానికి సినోలైట్స్ పెట్టాం. అట్లాగే న్యాచురల్ టైరోజిన్ కైనేజ్ ఇన్హిబిటర్ ఎక్కువ టాలరెన్స్ ఉన్నది, లాంగ్ టర్మ్ టాలరెన్స్ ఉన్నది, బైకాలిన్ అని చెప్పి మనం కోవిడ్లో కూడా చెప్పాం. కోవిడ్లో కూడా బైకాలిన్ అని చెప్పాం, పరాక్సిలిన్ ఇండికా అని చెప్పేవాడిని. దాంట్లో ఉన్న బైకాలిన్ ఆల్సో టైరోజిన్ కైనేజ్ ఇన్హిబిటర్. ఇవన్నీ పెట్టుకొని సపోర్ట్ సిస్టమ్, ఎందుకంటే 4 చోట్ల పట్టుకున్నాం అనుకోండి, ఎటు తెచ్చుకోవాలో తెలియ దొరికిపోద్ది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇంకేమో ఏంటంటే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇమాటినిబ్ ఏంటంటే మెల్లగా తీసేసినప్పుడు మళ్ళీ సెక్యూరిటీ ఉండదేమో, ఎందుకంటే ఈ కొంచెం టాక్సిటీ ఎక్కువ రోజు లాంగ్ టర్మ్ వాడితే టాక్సిటీస్ ఉంటాయి కాబట్టి తీసేసినప్పుడు మళ్ళీ సపోర్ట్ ఏం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బైకాలిన్ అనేది లాంగ్ టర్మ్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. ఇట్స్ ఎ TKI. సో నేను బైకాలిన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను, అట్లాగే స్ట్రాబెర్రీ ఫిసేటిన్ ఉంది, ఇవి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను. ఇవన్నీ న్యాచురల్ మాలిక్యూల్స్. ఎంతకాలం, ఎందుకంటే స్ట్రాబెర్రీస్ తిన్నప్పుడల్లా ఫిసేటిన్ వస్తుంది, ఉల్లిపాయలు తిన్నప్పుడల్లా క్వర్స్టైన్ ఎంతో కొంత వస్తుంది. కొంచెం డోసు ఇంకొంచెం ఎస్కలేట్ చేసేస్తున్నాం, కొంచెం హై డోస్లో ఇస్తున్నాం, సర్వైవల్ బాగుంటుంది. అట్లాగే బర్బరైన్ అని ఇస్తాను నేను. బర్బరైన్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి మొన్న ఒక న్యాచురల్లో స్టడీ వచ్చింది, ఏనుగులకి క్యాన్సర్ రావట్లేదు, హ్యూమన్కి వస్తుంది. ఎందుకు రావట్లేదంటే ఒక్కొక్క సెల్లో దానికి 6 P53 ప్రోటీన్స్ ఉన్నాయి.
6 ఉన్నాయి, మనకు ఒకటే ఉంటాయి. సో అదేంటది P53 అనేది క్వాలిటీ కంట్రోల్. సెల్ ఎర్రర్ వస్తే సస్పెండ్ చేసే మెకానిజం 6 టైమ్స్ చెక్స్ అవుతుంది అక్కడ. అదేలేండి, అవును. మన దగ్గర 1 టైం చెక్ అయితే అక్కడ 6 ప్రోటీన్స్ 6 టైమ్స్ చెక్ చేస్తున్నాయి. చెక్ చేసినప్పుడు దెర్ ఈజ్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఈ ఎర్రర్ కంటిన్యూ అవటం. సో రాదు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంతకాలం పడుతుందండి ఓవరాల్గా మీరు లేదు ఓవరాల్గా ఇది ఎప్పుడు ఇక్కడ ఏంటంటే లుకేమియాస్ ఏంటంటే అండి డయాగ్నోస్ ఈజీ. మీకు మామూలుగా స్మియర్ మైక్రోస్కోప్ కింద చూసుకుంటేనే బ్లాస్ట్ సెల్స్ కనపడితే ఎమ్మటనే మళ్ళీ బోన్ మ్యారో యాస్పిరేషన్కి వెళ్తాం, మళ్ళీ ఫర్దర్ జెనెటిక్ టెస్టింగ్కి వెళ్తాం, ఏమైనా మ్యూటేషన్స్ వచ్చాయా దాన్ని బట్టి డ్రగ్ మార్చుకోవడం. బట్ స్పెసిఫిక్గా ఈ కేసులో అయితే ఏంటంటే బాగా రీసెర్చ్ జరిగింది.